సొంత మామను వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. పిల్లనిచ్చాడన్న కృతజ్ఞత లేదు, తండ్రి లాంటి వాడు అని చూడలేదు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే పాపం అల్లుడు కదా అని దగ్గర చేర్చుకున్నాడు అంటారు ఎన్టీఆర్ గారు. చంద్రబాబు ఏం చేశాడు? కళ్ళార్పకుండా వెన్నుపోటు పిడిచాడు ఎన్టీఆర్ గారు పార్టీని, ఎన్టీఆర్ గారు అధికారాన్ని, కుర్చీని మొత్తాన్ని లాగేసుకున్నాడు చంద్రబాబు గారు. అలాంటి వాడు చంద్రబాబు గారు. ఈయనకు మించిన నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు ఇంకొకడు ఉండడు అని పిల్లనిచ్చిన చంద్రబాబు గురించి ఎన్టీఆర్ గారు అన్నమాట. అలాంటి వాడు చంద్రబాబు గారు. వ్యవసాయము దండగా అన్నాడు, ఉచిత విద్యుత్ని హేళన చేశాడు. అప్పులు పాలైన రైతులు ఆందోళన చేస్తే బషీర్బాగ్లో పిట్టలను కాల్చేసినట్టు కాల్చి పడేశాడు. గుండె లేనివాడు ఈ చంద్రబాబు గారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు, ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త అబద్ధాలు, కొత్త హామీలు. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని చెప్పండి.